నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. నేను సుమలత. యువత డ్రగ్స్కి బానిసత్వం అవ్వడం వల్ల వారి జీవితాలు నాశనం అవ్వడమే కాకుండా వారి కుటుంబాలతో పాటు సమాజానికి నష్టం జరుగుతుందని పెద్దపల్లి సిఐ ప్రవీణ్ కుమార్ అన్నారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా జీవితాలను తీర్చిదిద్దుకోవాలని ఆయన ఆకాంక్షించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో లయన్స్ క్లబ్ పోలీస్ శాఖ సంయుక్తంగా మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలతో పాటు మోడల్ కళాశాల, స్వామి వివేకానంద డిగ్రీ కళాశాల విద్యార్థులతో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ధర్మారం లయన్స్ క్లబ్ అధ్యక్షులు తలమక్కి రవీందర్ శెట్టి ఆధ్వర్యంలో స్థానిక మార్కెట్ యార్డులో అవగాహన సదస్సు ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమంలో యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న పెద్దపల్లి సిఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల యువకుల బంగారు భవిష్యత్తును నాశనం చేస్తాయని, యువకులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. విద్యార్థి జీవితం కళాశాలలో చదివే ఈ 3-4 సంవత్సరాలపై ఆధారపడి ఉంటుందని, యువకులు చదువుపై దృష్టి కేంద్రీకరించి ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈరోజు ధర్మారంలో పోలీసు వారు మరియు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డ్రగ్స్ మాదక ద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా మేము డ్రగ్స్ పైన అవగాహన కల్పించడం, దాని పరిణామాలు, దాని కాన్సిక్వెన్సెస్ ఏ విధంగా ఉంటాయి అనేది వారు వివరించడం, తర్వాత కేసెస్ రిపోర్ట్ అయినట్లయితే వాళ్ళ లైఫ్ ఏ విధంగా స్పాయిల్ అవుతుందని చెప్పేసి వాళ్ళకు క్లియర్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా నవడేస్ సైబర్ క్రైమ్స్ అనేది కూడా పెరిగిపోతున్నాయి కాబట్టి సైబర్ క్రైమ్స్ పైన మరియు మా పోలీస్ శాఖ ద్వారా మేము ఎప్పుడు ఏదైనా ఇబ్బందులు ఎదురైనట్లయితే ఎక్కడైనా మీరు డ్రగ్స్ కానీ, గాంజా కానీ, ఇతర ఏమైనా క్రైమ్ యాక్టివిటీస్ నోటీస్ చేసినట్లయితే డైల్ 100 ద్వారా మా నోటీస్ తీసుకోవాలని చెప్పేసి మేము వాళ్ళందరినీ కూడా అప్పీల్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా పేషెంట్గా అందరూ వినడము, దాంతో పాటు మేమందరూ కూడా డ్రగ్ ఫ్రీ ధర్మారం చేస్తామని చెప్పి అందరూ కూడా ప్లెడ్జ్ తీసుకొని ఈరోజు చెప్పడం అనేది జరిగింది. వాళ్ళందరూ కూడా పిల్లలందరూ కూడా అభినందిస్తూ తీసుకోవడం వల్ల వాళ్ళ యొక్క లైఫ్ స్పాయిల్ అవ్వడమే కాకుండా వాళ్ళ ద్వారా సొసైటీకి కూడా మనకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క పిల్లలందరికీ కూడా పిల్లలు వాళ్ళ స్కూల్ టైంలో నుంచి స్కూల్ అయినా కానీ కాలేజ్ అయినా కానీ పోయినప్పుడు వాళ్ళు కాలేజీకి వెళ్తున్నారా, ఇతర యాక్టివిటీస్కి వెళ్తున్నారా, లేదు ఏం చేస్తున్నారా ప్రతి ఒక్క స్టూడెంట్స్ పైన, వాళ్ళ యొక్క పిల్లల పైన తప్పకుండా గమనించాలా. వాళ్ళ యొక్క బిహేవియర్ చేంజెస్ ఏమైనా వస్తున్నాయని గమనించుకుంటూ నోటీస్ చేసుకుంటూ వాళ్ళని క్రమశిక్షణతో పెంచినట్లయితే డెఫినెట్లీ ఎవరు కూడా డ్రగ్స్ అనేది మన పనులలో నిమత్తమై వాళ్ళని పట్టించుకున్నట్లయితే వాళ్ళు డ్రగ్స్కి ఎడిట్ అయ్యి వాళ్ళ లైఫ్ అనేది స్పాయిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా మా పోలీస్ శాఖ ద్వారా అప్పీల్ ఏంటంటే పిల్లలను ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉండాలా. ప్రతిరోజు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు గమనించాల్సిందిగా. అట్లా వాళ్ళు ఏమైనా లోన్ ఎట్లయితే మా నోటీస్కి తీసుకొచ్చినట్లయితే డెఫినెట్లీ మేము కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళని ఆ ఒక డ్రగ్స్కి అడిక్ట్ కాకుండా చూడడానికి మా ప్రయత్నం కూడా మేము చేస్తాం. మన డ్రగ్ ఫ్రీ సొసైటీ తయారు చేయడానికి మనమందరం కూడా ప్రయత్నం చేద్దాము. మరి దానికి అందరూ కూడా ప్రజలతో సహకారం కూడా మా పోలీస్ శాఖ ద్వారా కోరుకుంటున్నాము. ఈ సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ 320G జిల్లా చీఫ్ కోఆర్డినేటర్ లయన్ కెప్టెన్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో ఏ దేశంలో లేనంతగా యువత భారతదేశంలో ఉండడం శుభపరిణామమన్నారు. యువకులు మత్తు పదార్థాలకు బానిస కాకుండా చదువుపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. బ్రిలియంట్ స్కూల్స్ అధినేత సిరిపురం సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులకు వారి తల్లిదండ్రులే మంచి మోటివేటర్స్ అని, తల్లి తండ్రి గురువు అడుగు జాడలో నడుచుకుంటే ఏ విద్యార్థి అయినా జీవితంలో స్థిరపడడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యార్థి ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు నిస్వార్థంగా గర్వపడేది కేవలం గురువేనని అన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా మోడల్ కళాశాల పిఈటి బైకేని కొమరయ్య, సాధన జూనియర్ కళాశాల లెక్చరర్ లింగయ్య పాడిన పాటలు యువతను ఆకర్షించాయి.